Welcome to Detail Bit Academy. So, first unit that is not unit concept digital electronics అయిపోయింది. ఇది సెకండ్ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇందులో కూడా మీకు 8 మార్క్స్ వస్తాయి, అంటే 8 క్వశ్చన్స్ ప్రాబబ్లీ. సో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మీకు డైరెక్ట్గా మోడల్స్ ఇచ్చారు, బట్ బిఫోర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎలా ఉండేది, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సో కూడా ఈ ఒక సమరీలో నేను ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో సాఫ్ట్వేర్ అంటే మీకు తెలుసు, ఎనీ టైప్ ఆఫ్ అ కోడ్ ఆర్ అప్లికేషన్ విచ్ ఇస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆర్ అకంప్లిష్ సర్టెన్ టైప్ ఆఫ్ అ టాస్క్. ఓకే, ఒక టాస్క్ని అకంప్లిష్ చేసే ఏదో ఒక లైన్స్ ఆఫ్ కోడ్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. మనం దాన్ని చేయడాన్ని ఇంజనీరింగ్ అంటాం. సో ఒక సాఫ్ట్వేర్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం కదా, అలాంగ్ విత్ డాక్యుమెంటేషన్. ఓకే, నాట్ ఓన్లీ కోడ్, అలాంగ్ విత్ డాక్యుమెంటేషన్ హౌ ఇట్ వర్క్స్. సో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, సో ఓకే, బిఫోర్ ఎలా ఉండేదంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఏం లేదు. ఓకే, ఇది చేయాలా అంటే డైరెక్ట్గా కోడ్ రాసేసేవారు. సో ప్లానింగ్ లేదు, ఏది లేదు, పోనీ బ్లూ ప్రింట్ అటువంటిది ఏం లేదు. సో ఏదో ఒక టాస్క్ అనుకొని వాళ్ళు అలా చేసేసేవారు. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి రిస్క్లు ఎక్కువ వచ్చేవి. ఎందుకు? సో ప్లానింగ్ లేకుండా ఏది వెళ్ళినా సరే ఇట్స్ నాట్ గోనా బి వర్క్అవుట్ కదా. సో అందుకని, అండ్ స్కాలబిలిటీ కూడా ఉండేది కాదు. స్కాలబిలిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక అప్లికేషన్ తయారు చేశారు, లెట్స్ సే బీటా వర్షన్ రిలీజ్ చేస్తారు, కానీ మీకు ఇంకా యాడ్ ఆన్స్ చేయాలి, కొత్త ఫీచర్స్ ఏదో మీకు మైండ్లోకి వచ్చాయి, మళ్ళీ వెళ్ళి యాడ్ చేయాలి. సో వేరే వర్షన్ వదులుతారు, బీటా వర్షన్ అయిపోయింది, ఫస్ట్ వర్షన్ వదలాలి, రిలీజ్ చేయాలి అని అనుకుంటారు కదా, డిప్లాయ్ చేయాలి అనుకుంటారు కదా. సో అట్లాగా స్కాలబిలిటీ అంటే ఉన్న ప్రాజెక్ట్ని మనం ఎక్స్టెండ్ చేయడాన్ని స్కాలబిలిటీ అంటాం. సో దట్ ఈస్ అబౌట్. సో అన్ని డిస్క్లు అన్నీ వచ్చాయి కాబట్టి we would like to have one system, ప్రాపర్ ఒక సిస్టమ్ డాక్యుమెంటేషన్ కావాలి. సో దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాము. సో హిస్టరీ అయితే ఇది, మీకు హిస్టరీ కూడా ఒకసారి తెలుసుకోవాలి ఖచ్చితంగా, బికాస్ నాట్ ఫర్ బిట్స్ ఆర్ ఎనీథింగ్, మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వాలి, ఇట్ మస్ట్. సో దిస్ ఇస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. చెప్పడానికి ఎక్కువ టైం లేదు నాకు. సో ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ హిస్టరీ ఒకసారి చదవండి. మనకి ఫస్ట్ ఎర్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఉండింది, తర్వాత స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో ఎలా చేసేవాళ్ళం, తర్వాత ఎర్లీ సాఫ్ట్వేర్ మోడల్స్ ఏమేమి వచ్చాయి, తర్వాత అందులోనే ఓప్స్ కాన్సెప్ట్స్ ఎలా ఇందులో ఇన్హెరిట్ చేశారు, ఇంటిగ్రేట్ చేశారు, తర్వాత అజైల్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ డెవాప్స్ ఎట్లాగా అయ్యాయి, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇదంతా ఓకే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఒక అప్రోచ్ అనమాట, సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి ఒక అప్రోచ్. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ వాటర్ ఫాల్ మోడల్. సో ఇందులో కొన్ని ఫేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏం కాదు, ఫస్ట్ ఏమొస్తుంది, మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, తర్వాత అనలైజ్ చేసి, డిజైన్ చేసి, ఇంప్లిమెంట్ చేసి, డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా యాడ్ ఆన్స్ చేయాలా అని మెయింటైన్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ అ వాటర్ ఫాల్ మోడల్. ఈ వాటర్ ఫాల్ మోడల్కి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసి, అంటే ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం కదా, డిజైన్ చేసేటప్పుడే, ఇంప్లిమెంట్ చేసేటప్పుడే పారలెల్గానే టెస్టింగ్ చేసేలాగా అనమాట, అంటే టైంని రెడ్యూస్ చేయడానికి. సో దట్ ఈస్ కాల్డ్ వి మోడల్. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ మోడల్ ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళా ఇంప్రూవ్ చేసి రిపీటెడ్గా అదే లూప్ చేసేలాగా. తర్వాత స్పైరల్ మోడల్, దాన్ని డెవలప్ చేస్తూ వచ్చింది. తర్వాత తర్వాత లాస్ట్లో అండ్ మోరోవర్ రీసెంట్ టైమ్స్లో కూడా బాగా యూజ్ చేసేది ఎజైల్ మోడల్. ఇందులో అజైల్, స్క్రమ్ మాస్టర్స్, ఇంకా స్క్రమ్ టీమ్, ఇంకా స్ప్రింట్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రాజెక్ట్కి తీసుకుంటామా అంతా ఒక దాంట్లో అనుకుంటాం, ఒక డాక్యుమెంటేషన్ చేసి. సో ఇందులో ఫస్ట్ టూ ఫీచర్స్ ఒక 2-3 వీక్స్లో చేయాలి. సో ఒక మీటింగ్ పెట్టుకుంటారు, తర్వాత 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకుంటారు, ఇది అయిపోయింది ఓకే, తర్వాత ఏం చేయాలి అలాగా. సో అట్లా ప్లానింగ్స్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళేది అజైల్ మోడల్. ఓకే, తర్వాత దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, అండ్ మోరోవర్ ఎస్డిఎల్సిలో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి
we have gone to DevOps. Okay, so this is about the just introduction about the models, SDLC, before and after, and future. Let's see what will be. Thank you for watching. Please like, share, and subscribe, and we will see further bits on this chapter. Thank you.